జనగామ పట్టణంలోని పీఆర్టీయూ టీఎస్ జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం నిర్వహించింది. రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షం గౌడ్ పాల్గొని ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిబిఎస్ను రద్దు చేసి 51% ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించాలని కోరారు. ప్రాథమిక పాఠశాలలకు నష్టం కలిగించే జీవో 25ను రద్దు చేసి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1న హైదరాబాద్లో నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ జనగామ జిల్లా శాఖ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి భిక్షం గౌడ్ గారు, ఈ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మైపాల్ రెడ్డి గారు, ఎల్లారెడ్డి గారు, మరి 12 మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర జిల్లా మండల కార్యవర్గ సభ్యులు పాల్గొనడం జరిగింది. మీ ద్వారా మా ఉపాధ్యాయులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఈ మహాధర్నాలో పాల్గొనాలని ఈ సందర్భంగా కోరుతాం. ప్రధాన కార్యదర్శి మరి ఈరోజు జనగాం జిల్లా కౌన్సిల్ సమావేశంలో వందలాది మందిగా ఈఆర్టీ నాయకులు హాజరయ్యారు. వీరందరి సమావేశంలో ఈరోజు జరిగిన తీర్మానం ప్రభుత్వ పాఠశాలని బలపరుచుకుంటూ బలపడే విధంగా ప్రయత్నం చేసుకుంటూ ఒకసారి ఇచ్చిన హామీలను నెరవేరిస్తే తప్పకుండా మేము వెంట ఉంటాం, లేకపోతే మాత్రం ససేమిరాన్ని కూడా ఈ సందర్భంగా కోరుతాం. థ్యాంక్ యూ. మైపాల్ రెడ్డి, జనగాం జిల్లా అధ్యక్షుడు. మరి ఈరోజు జనగాం జిల్లా సర్వసభ్య సమావేశం జరుగుతుంది. మరి ఈ సర్వసభ్య సమావేశానికి రాష్ట్ర సంఘ అధ్యక్షుడు గౌరవనీయులు పులగం దామోదర్ రెడ్డి గారు, రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు భిక్షం గౌడ్ గారు, నాతో పాటు జిల్లా సంఘ ప్రధాన